టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన ఎలా ముందుకెళ్తుంది, రెండవసారి పాలకవర్గం ఏర్పడింది. ఈ విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం కరీంగూడకు సంబంధించిన పాలకవర్గం మరి అలాగనే మరి మాధవరెడ్డి గారు డిప్యూటీ సర్పంచ్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. మాధవరెడ్డి గారు ఎలా ఉంది, సర్పంచ్ గారు ఎలా చేస్తున్నారు, మీ సపోర్ట్ ఎలా ఉంది? నమస్కారం అండి, నా పేరు మాధవరెడ్డి, కరీంగూడ ఉప సర్పంచ్ని. 2018లో మా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది, రాంపల్లి నుంచి విడిపోయి. ఆ విడిపోయిన రోజులు పరిస్థితులు నార్మల్గా ఒక విలేజ్ కింద ఒక విలేజ్ ఎట్లుంటుందో మీకు అందరికి తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో విడిపోయినా కానీ అరకొర నిధులు ఇచ్చారు. మనకు రెవెన్యూ కావాలని తక్కువ చూపించి మనకు అరకొర నిధులు ఇచ్చారు. ఆ అరకొర నిధులగిన పెండింగ్ బిల్లులు మనకు శాంక్షన్ చేసి పెట్టారు. ఆ బిల్లులు ఈ పెండింగ్ పనులకు చెల్లించడానికే సరిపోయింది. ఆ రోజు మన గ్రామ పంచాయతీ ఏర్పడ్డ రోజు మన గ్రామంకి వచ్చేసి రెవెన్యూ డిమాండ్ వచ్చేసి 1,80,000 రూపాయలు ఉండే. ఈ రోజుకి వచ్చేసి 5 లక్షల రూపాయల డిమాండ్ పెంచుకోవడం జరిగింది. ఇది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క ఘనత సాధించుకున్నాము. అలాగే రాంపల్లి నుంచి కరీంగూడెం రావాలంటే రోడ్డు అయినా చాలా ఇబ్బందికరంగా ఉండే. ఆ ఇబ్బందికరంగా ఉన్న రోడ్డుని మంత్రి మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. చాలా రోజులు ప్రయత్నం చేసి మల్లారెడ్డి గారి సహకారంతో ఆ రోడ్ ఒకటి వేయించుకోవడం జరిగింది మన కరీంగూడెం గ్రామం వరకు. ఇప్పుడు ఈ కరీంగూడెం గ్రామం నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. డబల్ రోడ్ శాంక్షన్ అయి ఉన్నది. అది త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఇంకో విషయానికి వచ్చేస్తే ఏమవుతుందంటే మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ భాగం హరితహారానికి ప్రయారిటీ ఇస్తారు. ఈ హరితహారంలో భాగంగా చెట్లు నాటడం కానీ, ఈ క్లీన్ అండ్ గ్రైండ్ వీధులు శుభ్రపరచుకోవడం కానీ, మంచినీళ్ళు, కనీస సౌకర్యాలు ఈ మనకు 3 ఇయర్స్ క్రితము పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఆ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్క 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్క వీధి కానీ, పాత ఇండ్లు కానీ, చాలా సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోకుండా ఓపెన్ ప్లాట్స్ కానీ మొత్తం క్లీన్ చేయించడం జరిగింది. ఈ ఊరంతా చాలా నీట్గా ఉంచుకున్నామండి. మండలి నుంచి ఏ అధికారులు వచ్చినా కానీ కరీంగూడెం గ్రామంకు ఒక ప్రత్యేకత గ్రామం అని చెప్పేసి గుర్తించడం జరిగింది. చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి కలిసికట్టుగా పని చేసుకుంటున్నాం మేము. ఈ విధంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. డంపింగ్ యార్డ్ అదే సర్పంచ్ గారు చెప్పినట్టుగా దాని గురించి చెప్తారా? ఇప్పుడు కరీంగూడెం గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ స్థలం అనేది లేదు. రాంపల్లి ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలం రాంపల్లి కిందకే పోయింది. మన గ్రామ పంచాయతీకి ప్రభుత్వ స్థలాలని ప్రత్యేకంగా ఎవరు కేటాయించలేదు. అయితే అదే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు గ్రామంలో ఒక స్థలం గుర్తించినాము, బౌండరీ వాల్ ఫిక్స్ చేసినాము. మళ్ళీ ఇంకో 2 స్థలాలు గుర్తించేది ఉంది, గుర్తిస్తున్నాము. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మన ఊరికి ఒక సీలింగ్ ల్యాండ్ అనేది కావాలని చెప్పేసి కీసరకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అప్లికేషన్ పెడితే వాళ్ళు కలెక్టర్ గారు రావడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చేసి ఒక సీలింగ్ ల్యాండ్ కొంచెం తీయడం జరిగింది. ఆ తీసిన దాంట్లోనే మనకు ప్రత్యేకంగా మనకు డంపింగ్ యార్డ్ లేకుండే ఆ డంపింగ్ యార్డ్ ఏర్పరచుకున్నాము. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్కీమ్ కింద మనకు వైకుంఠధామంలో రూమ్లు ఏర్పరచుకోవడం కానీ, బర్నింగ్ ప్లాంట్స్ ఏర్పరచుకోవడం కానీ జరిగింది. అలాగే నర్సరీకిన ప్రతి ఒక్క గ్రామానికి నర్సరీ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మీదకు నర్సరీకిన కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాము. అదే కాకుండా పల్లె ప్రకృతి వనం అంటే అదిగిన చాలా రకాల పండ్ల చెట్లతోటి పల్లె ప్రకృతి వనం కింద డెవలప్ చేసుకున్నాము. ఒక సంవత్సరం అయితే మనకు ప్రతిఫలం కింద రిటర్న్ వచ్చే పరిస్థితికి వచ్చేసింది. గ్రామస్తులకు పండ్లు ఫలాలు అందించాలంటే దాని నుంచే అందించే పరిస్థితిలో ఉన్నాము. అదే కాకుండా మంచినీటి సౌకర్యం కింద గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా పొద్దున సాయంత్రం మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. మిషన్ భగీరథ వాటర్ కానీ మన టైంకి అది రాకపోతే మనము గ్రామ పంచాయతీ వాటర్ కానీ అందించడం జరుగుతుంది. చెరువులు ఉన్నాయా? చెరువులు ఉండే సుందరీకరణ విషయంలో మిషన్ కాకతీయ గురించి ప్రభుత్వం చాలా ప్రతిష్ఠితంగా తీసుకుంది. చెరువులు అనేటివి మన గ్రామ పంచాయతీకి వచ్చేసి ప్రస్తుతానికైతే లేవండి. అన్ని పట్ట పొలాలే ఉన్నాయి. పట్ట పొలాలనే కుంటలుగా ఉండడం జరిగింది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ చెరువు అయితే లేదండి. సో ముఖ్యంగా స్ట్రీట్ లైట్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా కరెంటు 24 hours ఇస్తుంది ప్రభుత్వం. స్ట్రీట్ లైట్ వ్యవస్థ ద్వారా కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే, అది గవర్నమెంట్ అంటే మీరు గ్రామ పంచాయతీ చెల్లించాల్సి వచ్చింది. మరి లీకేజీ కానీ ఉన్నటువంటిది ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేందుకు కానీ సిస్టమ్ ఏమన్నా ఉన్నదండి. ఇప్పుడు మనకు ఇంతకుముందుకు గ్రామ పంచాయతీ రాంపల్లి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ లేకుండే. మేము వచ్చిన తర్వాత 30 రోజుల ప్రణాళికల్ని అధికారుల సహకారంతో ఏ లైన్కి ఆ లైన్ అలాగే చేయించడం జరిగింది.
ఊరు మొత్తంలో ఒక 4 మీటర్లు పెట్టినాము. 4 మీటర్లు పెట్టేసేసి 4 ఆన్ ఆఫ్ బాక్సులు పెట్టినాము. ఇక్కడ ఆఫ్ చేస్తే ఆ సెక్షన్ మొత్తం ఆగిపోతుంది. స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఇప్పుడు మంచిగా ఉందండి. ప్రతి ఒక్క కరెంటు పోల్కు ప్రతి ఒక్క లైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం మేము. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరుగుదొడ్లు ఏర్పరిచే కార్యక్రమం ఒకటి చేసింది కదా. సో ఎందుకంటే మహిళలకు ఆత్మగౌరవం నిలిపేకొనకు పూర్వం చూసినట్టయితే, ఇంతకుముందు చూసినట్టయితే బయటకి వెళ్ళిన పాముల చేత కానీ, తేళ్ల చేత కానీ, ఇలా కుక్కల చేత ఖర్చుపడే కూడా ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే నైట్ చాలా ఇబ్బందిగా ఉన్నది. అవునండి. అయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టింది, కేంద్ర ప్రభుత్వం కింద ప్రతిష్టాత్మక చేపట్టింది. ఏంది మరుగుదొడ్ల విషయము. ఇంటింటికి మరుగుదొడ్లు 100% ఉన్నాయి కరీంగూడ గ్రామంలో. లేని వాళ్ళకి ప్రోత్సాహకం అవేర్నెస్ చేసినాం. గ్రామస్తులం అందరము సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టి అవగాహన చేయించేసి ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి సౌలతి చేయించినాం. సో ఇంకుడు గుంతలు వర్షం వస్తే మనది ఆధారమైనటువంటి ప్రాంతము. వర్షం పడితే ఇంకుడు గుంతలు తీసుకోవాలంటారు. దీంట్లో అవేర్నెస్ ఏమైనా చేయించారు? చేయించినామండి. ఇంకుడు గుంతలు కూడా ఉన్నాయి మన ఊరు చుట్టుముట్టు. వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఇప్పుడు మన వేస్ట్ వాటర్ ఎక్కడైతే పోతున్నాయో స్థలాలు గుర్తించడం జరిగింది. వాటర్ గిన పైనుంచి వస్తాయి కదా, ఓవర్ఫ్లో అవుతుంటాయి. వర్షం పడ్డ నీళ్ళు ఏది ఎత్తు నుంచి డౌన్లోకి వస్తుంటాయి కదా, అవి గిన గుర్తించే స్థలాలు గుర్తించి ఈ ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది. వాటర్ గిన సేవ్ చేస్తున్నాం మేము. సో గతంలో సంవత్సరాల క్రితం కరోనా సమయంలో వర్షాలు బాగా పడి చాలా ముంపు ప్రాంతాలు ఏర్పడే సందర్భంలో మరి డ్రైనేజ్ వ్యవస్థ సిస్టమ్ ఎలా ఉంది? డ్రైనేజీ సిస్టమ్ వ్యవస్థ ఇప్పుడైతే పర్వాలేదండి, బాగానే ఉంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయనంటే అప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడక ముందుకు ఏంటంటే వాళ్ళు పాలకవర్గం కరెక్ట్ వచ్చి చూసుకోక కాంట్రాక్టర్లకు ఇచ్చి చేతులు దుప్పుకోవడం వల్ల ఆ సమస్యలు ఇప్పుడు మాకు నెత్తిన చుట్టుకున్నాయి. ఎట్లా చుట్టుకున్నాయి అంటే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. డ్రైనేజు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇట్లా క్వాలిటీ తోటి నిర్మించకపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అంతా దెబ్బతినిపోయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ దాని మీద రోడ్డు వేసేసారు చూసుకోకుండా. ఈ సీసీ రోడ్లు వేసేటప్పటికి జాయింట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక కాలనీకి ఒకసారి వేయడం వల్ల దీనికంటే దానికి ఎత్తి వేయడం వల్ల ఈ 2 సీసీ రోడ్లు జాయింట్ అయిన దగ్గర వాటర్ నిలవడం జరిగింది. ఇవన్నీ సమస్యలు ఇప్పుడు మాకు స్థానికంగా ఉంటున్నాం కాబట్టి సర్పంచ్ గారు రోజు ఉదయం ఖచ్చితంగా 9-10 గంటల వరకు గ్రామ పంచాయతీకి వస్తారు. సాయంత్రం వరకు ప్రజల సమస్యలని చూస్తూనే ఉంటారు. ఎవరు వచ్చినా పరిష్కారం చేస్తూనే ఉంటారు. వారానికి 6 రోజులు ఖచ్చితంగా సర్పంచ్ గారు గ్రామ పంచాయతీలనే ఉంటారు. ఎప్పుడు వచ్చినా మీరు ఇప్పుడు ఎవరిని అడిగినా, గ్రామస్తులను ఎవరిని అడిగినా కానీ చెప్తారు. అందులోనే ఈ మురుగునీరు వ్యవస్థ అయినా సర్పంచ్ గారి దృష్టికి వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అన్నీ రెనోవేషన్ చేస్తున్నాం. అన్ని పనులన్నీ మళ్ళీ డబుల్ అవుతున్నాయి. ఇప్పుడు దాంట్లోనే భాగంగానే అక్కడ మీరు ఇప్పుడు చూస్తారు డ్రైనేజ్ వ్యవస్థ పాతది తీసేసి కొత్తది వేయించినాం. ఇప్పుడు అట్నే సీసీ రోడ్డు కింద వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్గా చూసినట్టయితే సిటీకి దగ్గరలో ఉన్న ప్రాంతం కనుక అక్రమ లేఅవుట్లు బోలెడు వెలుస్తున్న సందర్భంలో లేఅవుట్ ఇచ్చేటప్పుడు కొన్ని FTL అంటే నీట మునిగే ప్రాంతాలు కూడా ఇస్తారు. మరి మీరు చూసి గవర్నమెంట్ పరిధిలో మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది కనుక ఎలా ఇస్తున్నారు? మన గ్రామ పంచాయతీకి మనం విడిపోయిన రోజు 350 ఎకరాలు మనకు రెవెన్యూ అలాట్ చేయడం జరిగింది. ఆ 350 ఎకరాలకిన గెజిట్ ఇచ్చారు. ఆ గెజిట్లో గిన ఒక నెంబర్ తప్పు కొట్టిరు, 2 నెంబర్లు తప్పు కొట్టిరు. తప్పు కొట్టడంలో ఒక 200 నుంచి 200 ఎకరాలు రావడం లేదు. దానికోసమే కలెక్టర్ వరకు పోయి అప్లికేషన్ పెట్టినాము. కలెక్టర్ గారికి కలవడం జరిగింది. అది పరిశీలనలో ఉంది. ఇప్పుడు మన గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ లేఅవుట్లు లేవండి. ఏమున్నా HMDA లేఅవుట్లే ఉన్నాయి. రాంపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక లేఅవుట్ అయిపోయింది. అది రెగ్యులరైజేషన్ అయ్యి టోటల్ LRS పెయిడ్. అది ఇప్పుడు ఒకటే లేఅవుట్ ఉన్నది, HMDA లేఅవుట్ ఉంది. వేరే లేఅవుట్స్ లేవండి, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లేవు. సో ఆశా వర్కర్ల కొరత కానీ, అంగన్వాడీల వర్కర్ల కొరత కానీ, మీరు పరిశుద్ధత చేసే విషయంలో గ్రామ పంచాయతీ కొరత కానీ ఏమైనా ఉందా? టీచర్స్ అనుకూలంగా మీకు ఉన్నారా? లేదండి, అందరూ గ్రామ పంచాయతీకి సంబంధించి అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆశా వర్కర్ విషయానికి వచ్చినా కానీ కోవిడ్ అప్పుడు ఆశా వర్కరు చాలా ధైర్యంగా అందరూ భయపడ్డాం. మనం ఎట్లా భయపడ్డాం అన్న విషయం అందరికి తెలుసు. అది ఎంతవరకు వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆ టైంలో ఆశా వర్కర్ డేర్గా ఇంటింటికి వెళ్ళి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి గుర్తించడం జరిగింది. వారికి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇప్పించినాము. సర్పంచ్ గారు అయితే ఆ కోవిడ్ టైంలో మొత్తము దగ్గరనే ఉండి ఊరు మొత్తం తిరిగి ఆ కెమికల్స్ పిచికారీ చేయించడం కానీ, ప్రతి ఒక్క జాగ్రత్త ట్యాబ్లెట్స్ అందించడం కానీ సకాలంలో. ఇప్పుడు కీసర మండలానికి వచ్చే వరకు కరీంగూడెం నుంచే తక్కువ కేసులు నమోదైనాయి. ఒక 3 నుంచి 4 కేసులే ఉన్నాయి కోవిడ్ కేసులు. అవి తొందరగా రికవరీ అయినాయి. అదొకటి మేము చాలా సంతోషంగా
ఉన్నామండి. మాకు పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. సో మీరు మీ సర్పంచ్గా కానీ డిప్యూటీ సర్పంచ్గా అయ్యే సందర్భంలో ప్రజలకు ఎన్నో చేసి ఉంటారు వాగ్దానాలు. సో ఈ 3.5 సంవత్సరాల్లో ఏ మేరకు చేశారు, మిగతా సంవత్సరాలలో మీరు ఇది మొత్తం చెప్తారా? మేము ముందు వాగ్దానాలు ఇచ్చి చేసిన సందర్భాలు కాదండి. ప్రజలకు అవసరాలను తగ్గట్టు పనులు చేసుకుంటూ పోతున్నాం. ప్రజలకి అవసరం ఉన్నది అంటే ఆ అవసరం తగ్గట్టు పనులు చేసుకుంటూ పోతున్నాము. ఇంకా ముందుగిన ప్రజలు మాకు ఈ అవసరాలు ఉన్నాయి అని ముందుకు వస్తే ఖచ్చితంగా సాల్వ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఏదిగినా వదిలిపెట్టేటట్టు లేదండి. ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చి అమలు చేయని రోజులు ఎన్నో ఉంటాయి. అట్లా వాగ్దానం ఇచ్చుడు ఒకటి, చేయకపోవడం ఒకటి అని ఉండదు. ప్రజల సమస్యలను గుర్తించుకుంటా ప్రజలతోటి ముందుకు వెళ్ళిపోతాం. ఈ 3.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రజా జీవితంలో హ్యాపీగా ఉన్నారా? సంతోషంగానే ఉందండి. ప్రజలకు కష్ట సుఖాలని తెలుసుకొని ప్రజలకు పనులు చేసి పెట్టడంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక ఈ ముందు కాలం మీద అట్లనే ఉంటుందని ఆశిస్తున్నాం. మా టీ తరపున మీ ప్రజలకు ఏం చెప్తారు? గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకు ఒకటే విషయం చెప్తున్నాను. ఏ విషయమైనా మనకు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా మనం అలవర్చుకోవాలి. రోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే మన ఊరు ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ విషయాలు చాలా గమనించి చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి మరి కరీంగూడ గ్రామ పంచాయతీ పాలకవర్గము మరి గోపాల్ రెడ్డి గారు సర్పంచ్ గారు, మాధవరెడ్డి గారు డిప్యూటీ సర్పంచ్ గారు. ఈరోజు మరి మనకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ 3.5 సంవత్సరాలలో ఇంతమందికి ఉన్నటువంటి మరి ఆ యొక్క రాంపల్లి నుంచి వీడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీ అంచెలంచెలకు ముందుకెళ్తూ సమస్యలను ఒకటిగా అధిగమిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో వారితో ముచ్చటించడం కూడా జరిగింది.